నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ. అకారణంగా కొంతమంది శత్రుత్వాన్ని చాలా విపరీత దూరంలో పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నాశనం అయిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. అది అమ్మ బాబోయ్, అంత ఘోరాతి ఘోరమైనటువంటి మనుషుల నుంచి అసలు ఎలా తప్పించుకోగలం? ఆ థాట్ ని ఎలా పంపిస్తున్నారు అని అంటే ఎంతో కొంత ఇబ్బంది పెడుతుంది. ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. అట్లా అంత నాశనం అనే వర్డ్ ఎలా వస్తుంది ఒక మనిషికి? ఎలా అయినా పగవాడు కూడా ఇలాంటి కష్టపడకూడదు, ఇలాంటి కష్టం అనుభవించకూడదు అని చెప్పేటటువంటి మన పెద్దవాళ్ళు, మన పెద్దవాళ్ళందరూ ఇదే మాట చెప్తారు. సుఖినో భవంతు అంటారు. నీకొచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు అని కోరుకో అని మన పెద్దవాళ్ళు మనల్ని పెంచారు. కానీ మొత్తం మారిపోయి వాడు నాశనం అయిపోవాలి, వీడు నాశనం అయిపోవాలి, వీడిలా అయిపోవాలి, వీడు ఏడవాలి. కూడా అట్లనే ఇవాళ రేపు అత్తలు అని కాదు, లేదా ముసలివారని కాదు, కానీ కొంచెం ఏజ్డ్ అయిపోయినటువంటి వారు, వాడు నా కొడుకుని అంటాడా, వాడు నా కొడుకుని ముంచుతాడా, వాడు సర్వనాశనం అయిపోవుగాక, వీడు ఇట్లా అంటాడా, వాడు అట్లా. ఇవే అమ్మ బాబాయ్, అసలు యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా 30-35 years వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రవృత్తిని పెంచుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి అట్లా మమ్మల్ని ఇలా కోరుకుంటున్నారు తెలుస్తుంది, ఎంతో కొంత నెగటివిటీ తెలియకుండా ఉండదు. నాశనాన్ని కోరుకునేటటువంటి ఆ ప్రవృత్తి గల మనుషుల నుంచి ఆ ఇబ్బంది రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది మురళి గారు? తప్పకుండా ఇది చాలా టఫ్. ఎందుకంటే మానసిక స్థితి అది, దాన్ని మార్చడం అంత ఈజీ కాదు. కానీ తప్పకుండా చేద్దాం. మీరు ఒక మంచి రెమెడీ లైవ్ లోనే చూపిద్దాము. లైవ్ లో చూపిస్తారు. అయితే వాళ్ళు మారిపోవాలనేది ప్రశ్న కాదండి. ఆ ఏడుపు లేకపోతే అంత శత్రుత్వం మా వైపుకు రావద్దు, మా దాకా మమ్మల్ని తగలద్దు అనే పరిస్థితి ఉంటే గనక, అదైనా లైక్ ఏమైనా కాస్త చేతబడి చెడు ప్రయోగాలు ఏమైనా చేశారు అని అనుకున్నా కూడా, అంటే అలాంటి వైబ్రేషన్స్ మీకు ఉన్నవి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ యొక్క రెమెడీ ఒకసారి చేసి చూడండి, మంచి ఫలితం ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. విన్నారా? అయితే ఇక్కడ జాతకం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మంచిగా చెప్తున్నా, అర్థం చేసుకోండి. 2024లో ఉన్నాం మనం. 2011 నుండి లేదా 12-13 ఈ ప్రాంతంలో వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో 2011 నుండి 13 పీరియడ్లో, అంతే 2011, 12, 13 ఈ పీరియడ్లో, ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. అంటే ఎగ్జాక్ట్లీ ఒక 10-11 years బ్యాక్. ఈ 10-11 years బ్యాక్లో కొందరు చదువు రీత్యా అద్భుతమైనటువంటి మార్క్స్ సంపాదించారా, లేదా కొత్తగా జాబ్లోకి వచ్చారా, లేదా జాబ్ ఆపర్చునిటీ వచ్చి మీకు జాబ్ ఏమైనా వచ్చి ఒక రూపాయి సంపాదన స్టార్ట్ అయ్యిందా, లేదా ఇల్లు కట్టుకున్నారా, లేదా ఒక అపార్ట్మెంటే తీసుకున్నారా, ఎన్ని ప్లస్సులు జరిగినవో ఈ 2024లో మైనస్లు జరిగినవి, మళ్ళీ ప్లస్లు జరిగినాయి. ఓకే, అప్పుడు జరిగినటువంటి మైనస్లు ప్లస్లు ఏమిటి? అమ్మో, ఏదో జరగబోయేది దేవుని దయ వల్ల నాకు ఇది జరగలేదు, ఇంకా నయ్యం, ఒకవేళ జరిగితే నా పరిస్థితి కానీ, లేదా నేనేమిటి అనేది నలుగురికి తెలుస్తుందని కానీ, ఏదో ఒక సీక్రెట్ విషయము గుట్టుగా ఉండిపోవడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్. ఎందుకు అంటే అక్కడ గురువు కొన్ని సందర్భాలలో కొందరిని కాపాడుతాడు. శని ఏంది? కాపాడడు, తీసుకువచ్చి బయట విసిరేస్తాడు. శని వస్తే, శని పీరియడ్లో. కనుక మీ జాతకంలో ఒకవేళ శని దశ కానీ, శని అంతర్దశలు కానీ, శని బాగా లేకుండా ఉంటే కనుక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. ఇందులో బ్లాక్ మ్యాజిక్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ పంచమాతు వీరిది మనకు ధనస్సు లగ్నం వారికి 5వ స్థానము మేషం అవుతుంది. ఓకే, ధనస్సు, మకరము, కుంభము, మీనము, మేషం 5వ స్థానం. ఇందులో శని భగవానుడు నీచబడతాడు. వీరు ద్వితీయాధిపతి ఎవరు? శని భగవానుడు. ద్వితీయాధిపతి, తృతీయాధిపతి. డబ్బు రాబడికి
పెరగడానికి. మార్కెటింగ్ కానీ సమాజానికి కానీ అధిపతి అయినటువంటి మనిషి పంచమాతు శనిలో మన పంచమాతు అక్కడ మేషంలో నిలిచబడ్డాడు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరి కొడుకు కానీ లేదా ఇతనికి కానీ బ్లాక్ మ్యాజిక్ పట్ల కానీ లేదా ఈ చేతబడి అనేటువంటి విషయానికి పట్ల కానీ ఎక్కువగా ఆసక్తి చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇలాంటి జాతకులు ఉదాహరణ చెప్తున్నా. కనుక కొంత వారితో మనం దూరం ఉన్నది ఉత్తమం. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నవి అసలు మాటల్లో తెలుస్తాయి వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్లు ఉన్నాయని. అట్లాంటి వాళ్ళతో దూరంగానే ఉండాలి. అనవసరంగా దగ్గర అయిపోయి వీళ్ళకి ఏదో తెలుసు, గుప్త విషయాలు తెలుసు, ఇవన్నీ వద్దు మనకి. మనం ఎంత సింపుల్గా లైఫ్ని లీడ్ చేస్తే అంత బెటర్. ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరిని పడితే వారి వద్దకు వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాలు ఇవ్వకండి. ఇది కూడా చెప్తున్నా వినరా. బ్రాహ్మణులు కానీ లేదా ఆస్ట్రాలజర్స్ ఒక ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వారెవరు కూడా మీ యందు ఒక ప్రేమగానే కానీ లేదా అభిమానంగా కానీ అమ్మవారి ఉపాసన ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఉంటారు. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ రేపు మన వీడియోస్ డౌన్లోడ్ చేసి ఎవరో వారి ఛానల్లో వేసుకుంటున్నారు. వారికి కాల్ చేస్తే ఫోటో పంపండి, పేరు పంపండి అంటున్నారు. ఓకే, ఈయన మన మురళి గారు అపాయింట్మెంట్ కావాలి అంటే మురళి గారే మాట్లాడతారు, ఇంకెవరు మాట్లాడరు. అంటే నా ఉద్దేశం అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయనే మాట్లాడతారు, ఆయన వాయిస్ గుర్తుపడతారు. లేదంటే ఎప్పుడైనా వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ కదండి. చేసుకోవచ్చు. ఇప్పుడు మురళి గారు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఒకసారి వీడియో కాల్ కూడా చేసి మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆయనతో మాట్లాడండి. ఓకే. అయితే ఇక్కడ నా బాధ ఏమిటి అంటే సబ్జెక్ట్ లేనోళ్ళు కానీ కొంచెం నెగిటివ్ ఉండేటువంటి వారు కానీ జాతక పరిశోధన చేస్తే ఆ ఇంపాక్ట్ మనకు కూడా వస్తుంది. ఇప్పుడు జాతకం నాది, నేను ఎవరి దగ్గరనో చూపించుకున్నా, వారికి సబ్జెక్ట్ లేదు, వాని జాతకంలో పంచమాత శని నీచబడిందో ఏముందో, వాడు నన్ను లీడ్ చేసేటువంటి పరిస్థితి లేదు అక్కడ. అంటే తన సిక్స్త్ సెన్స్ పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు. మేబీ ఉండకపోయేసరికి ఇప్పుడు నేను కూడా నా చాటు తన దగ్గర ఓపెన్ చేయించుకున్నట్టయితే నేను నెగిటివిటీ అయిపోయి ఇంపాక్ట్ నాకు ఉంటుంది కొన్ని గ్రహాలకు. కనుక అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఇట్లా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు కానీ కాస్త సరే ఒకరు నాశనం కావాలని మనం కోరుకోవద్దు. అది ప్రకృతికి విడిచిపెడదాం. మనం చేసేటువంటి రెమెడీ ఖచ్చితంగా అదే విధంగా చేస్తుందని చెప్పను, కానీ అది ప్రకృతికి విడిచిపెట్టండి. యూనివర్స్ అంతే. ఓకే, రైట్. రెమెడీ చూద్దాం. ఏం చేయాలంటారు ఇట్లాంటి ఏడుపులు